హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను శివ. ప్రెజెంట్ సినీ ఇండస్ట్రీ మొత్తం తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ఏంటి శివ సడన్ గా మూవీ కంటెంట్స్ నుంచి రాజకీయాల్లోకి వెళ్తున్నావా అని డౌట్ రావచ్చు. కారణం ఏంటంటే రీసెంట్గా జరిగినటువంటి అల్లు అర్జున్ ఇష్యూ ఏదైతే ఉందో సో దానికి సంబంధించి తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు ఒక స్పీడ్ డెసిషన్ తీసుకోవడం జరిగిందనమాట. ఇకపై తెలంగాణలో ఏ సినిమా కూడాను బెనిఫిట్ షో లాంటివి ఉండవు అండ్ టికెట్ ప్రైస్ రేస్లో ఇంక్రిమెంట్స్ అంటే ఇంక్రీజ్ ఏదైతే ఉందో టికెట్స్ ప్రైస్లో సో అవేం కూడా ఇంక్రీజ్ చేయనని చెప్పారు. సో అల్లు అర్జున్ ఇష్యూకి ఓవరాల్గా టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం ఏదో తొక్కేసే విధంగా అనిపించింది అనమాట ఈ స్టేట్మెంట్ వింటుంటే. అండ్ ఈ మధ్యకాలంలో చూసుకున్నట్లయితే మన తెలుగు సినిమాలకు ఉన్నటువంటి క్రేజ్ మామూలు కాదు. ప్రతి సినిమా కూడా సూపర్ డూపర్ హిట్గా నిలుస్తుంది. ఇటువంటి టైంలో కాస్త పుష్ ఉండాల్సినటువంటి ఇటువంటి టైంలో ఈ విధంగా తొక్కేయడం పద్ధతి కాదని సో రీసెంట్గానే మూవీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి పెద్దలందరూ కూడాను రేవంత్ రెడ్డి గారితో మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. సో ఈ మీటింగ్ సారాంశం విన్న తర్వాత చాలా మందికి గేమ్ చేంజర్ యొక్క కలెక్షన్స్ మీద కాస్త భయం పట్టుకుంది. ఇందుకు గల కారణం ఏంటంటే శంకర్ గారి డైరెక్షన్ వచ్చినటువంటి ఏ సినిమా అయినా సరే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. సో స్టార్టింగ్ ఇచ్చినటువంటి క్యాపిటల్ కూడా చాలా ఎక్కువ పెడతారనమాట. అండ్ సినిమా అవుట్పుట్కి వచ్చినటువంటి రిజల్ట్స్ కూడా అదే విధంగా ఉంటాయి. సో ఆ ఉద్దేశంతో ఈసారి ప్రొడ్యూసర్గా ఉన్నటువంటి దిల్ రాజు గారు శంకర్ ఎంత అడిగితే అంత అమౌంట్ పెట్టారు. అండ్ సాంగ్స్ పరంగా కూడా చాలా కోట్లే ఖర్చు పెట్టారు. సో ఈ క్రమంలో వాళ్ళ ఉద్దేశం ఏంటంటే సినిమా రిలీజ్ టైంలో టికెట్స్ ప్రైస్ అనేది ఇంక్రీజ్ చేసుకునే ఆప్షన్ ఉంది కదా. సో ఈ నమ్మకంతో అంత ఇన్వెస్ట్ చేశారు. బట్ రీసెంట్ గా తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఒక రూల్ ఏదైతే ఉందో కాస్త భయం పుట్టించింది. సో దానికి సంబంధించి దిల్ రాజు గారు అండ్ మూవీ ఇండస్ట్రీ మొత్తం రేవంత్ రెడ్డి గారిని మీట్ అయ్యారు. బట్ అయినప్పటికీ కూడాను మీటింగ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత కానీ చూసుకున్నట్లయితే పెద్దగా మార్పు లేదంటే రేవంత్ రెడ్డి గారి డెసిషన్ లో ఎక్కడ మార్పు అయితే కనిపించలేదు. సో దీనికి సంబంధించి కానీ చూసుకున్నట్లయితే జనవరిలో రిలీజ్ కాబోయేటటువంటి గేమ్ చేంజర్ సినిమా యొక్క ఫస్ట్ డే కలెక్షన్స్ కాస్త తగ్గేటటువంటి ఛాన్స్ ఉంది. ఇక దిల్ రాజు గారు బయటకు వచ్చి చెప్పినటువంటి విషయం ఏంటంటే టికెట్స్ ప్రైస్ అనేది పెద్ద విషయం కాదు, ఇంకా చాలా సినిమాలే రాబోతాయని చెప్పారంటే ఆయన ఉద్దేశంలో చాలా సినిమాలు వస్తాయి కదా, టికెట్స్ ప్రైస్ అనేది పెద్ద విషయం కాదని చెప్పిన దాన్ని బట్టి సో ఎందుకు అంటే మేబీ ఈ టాపిక్ మీద పెద్దగా మాట్లాడలేదేమో అనుకున్నారు కానీ బట్ గేమ్ చేంజర్కి సంబంధించి ఫ్యాన్స్లో ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. సో ఫస్ట్ డే కలెక్షన్స్ అనేది ఈ మధ్య వచ్చినటువంటి ఒక ట్రెండింగ్. సో ఈ క్రమంలో గేమ్ చేంజర్ కానీ కలెక్షన్స్ తగ్గితే ఫ్యాన్స్ పరువు తగ్గిపోతుందేమో సో అనేటటువంటి భయం ప్రెసెంట్ ఫ్యాన్స్లో అయితే ఉంది. సో ఓవరాల్గా గేమ్ చేంజర్ మీద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. బట్ ఎక్స్పెక్టేషన్స్ కన్నా కలెక్షన్స్ చాలా ఇంపార్టెంట్. మనకి రికార్డ్స్ కొట్టడమే కదా ఇంపార్టెంట్. సో రీసెంట్గా పుష్ప సినిమా వచ్చేసి ఎన్ని కాంట్రవర్సీలో ఉన్నప్పటికీ కలెక్షన్స్ పరంగా దూసుకుపోతుంది. మరో కొద్ది అడుగు దూరంలోనే ఉందన్నమాట బాహుబలి సినిమాకి సంబంధించి రికార్డ్స్ బద్దలు కొట్టడానికి. సో ఈ క్రమంలో రామ్ చరణ్ ఈసారి ఎలాగైనా సరే బ్లాస్ట్ చేస్తాడు, బాక్స్ ఆఫీస్ ని బద్దలు కొడతాడని ఫ్యాన్స్ అంతా అనుకున్నారు. బట్ రీసెంట్ గా జరిగినటువంటి ఈ మీటింగ్ వల్ల పెద్దగా ప్రయోజనం చేకూరలేదు టాలీవుడ్ ఇండస్ట్రీకి అని టాక్స్ అయితే వినిపిస్తున్నాయి. సో మరి గేమ్ చేంజర్ సినిమాకి సంబంధించి టికెట్స్ హై ప్రైస్ లేకుండా యాజ్ యూజువల్ గా ఉన్న రేట్లకే కానీ సేల్ చేస్తే సో మరి ఫస్ట్ డే కలెక్షన్స్ ఏ విధంగా మరి ప్రభావం చూపిస్తాయి సినిమా మీద అనేది మనకి కొద్ది రోజులు వెయిట్ చేసి చూడాల్సిందే. సో ఓవరాల్ గా శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ హీరోగా, కైరా అద్వానీ హీరోయిన్ గా రాబోతున్నటువంటి ఈ సినిమాలో సముద్రకని, ఎస్ జె సూర్య, శ్రీకాంత్, సునీల్ లాంటి క్యారెక్టర్ ఆర్టిస్టులు అయితే ఎక్కువ మందే ఉన్నారు. అండ్ సినిమాకి సంబంధించి మన తమన్ మామ ఇప్పటికి ఇచ్చినటువంటి సాంగ్స్ అన్ని కూడా సూపర్ హిట్ గా నిలిచాయి. సో దీని రిజల్ట్ మనకి తెలియాలంటే ఖచ్చితంగా జనవరి 10th వరకు మనం వెయిట్ చేసి చూడాల్సిందే. సో ఇలాంటి మరిన్ని కంటెంట్స్ కోసం సాస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.